గౌరవనీయులు జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు మధ్య శ్రీనివాసరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ఎంఎస్ఎంఈ మంత్రి నిన్న జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రైతులకు మేము ఎంతో మేలు చేస్తున్నామని చెప్తూ గత ప్రభుత్వంలో మేము ఏమీ చేయలేదని చెప్పడం ఎంతవరకు సమంజసమని, నేటి వరకు కూడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం, రైతులకు గిట్టుబాటు ధరలు అందించలేకపోవడం ఈ ప్రభుత్వ అసమర్థత కాదా అని నేను ప్రశ్నిస్తున్నానని, మొక్కజొన్న పంట అత్యధికంగా మన జిల్లాలో పండిస్తారు. ఈ పంట అన్నవరం వద్ద ఒక పెన్సిల్ కంపెనీ అత్యధిక కొనుగోలు చేసే కంపెనీగా ఏర్పడింది. వారు కొనుగోలు చేసే ధర 1900 ఉండగా ప్రభుత్వ మద్దతు ధర 2400 ఉంది. మొక్కజొన్న మొత్తం అమ్మివేసిన తర్వాత కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఏం ఉపయోగమని అడుగుతున్నాను. గడిచిన 18 నెలల్లో జిల్లాలో ఏ ఒక్క కార్యక్రమం చేశారో ధైర్యంగా చెప్పగలరా? ప్రభుత్వం వచ్చాక ఒక్కరికైనా కొత్త పెన్షన్ ఇవ్వడం జరిగిందా? ప్రజలకు అబద్ధాలు చెప్పి నమ్మించవద్దని మా ఉద్దేశమని మీడియా సమావేశంలో తెలియజేశారు. నిన్నటి రోజుని గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు జిల్లాకు సంబంధించి కొండపల్లి శ్రీనివాసరావు గారు పత్రికాముఖంగా కొన్ని విషయాల గురించి వారు ప్రస్తావించారు. అందులో జిల్లాలో రైతులందరూ కూడా చాలా బాగున్నారు, ప్రభుత్వం రైతులకి అనేక కార్యక్రమాలు చేస్తుంది, అలాగే గత ప్రభుత్వం లాగా ఈ ప్రభుత్వం కాదు, ప్రభుత్వాన్ని ప్రజలు వాస్తవాలు చెప్పాలి, వైఎస్ఆర్ పార్టీ నాయకులు అని చెప్పి వారు నిన్నటి పత్రికా సమావేశంలో కొన్ని విషయాలు వారు ప్రస్తావించారు. దాంట్లో భాగంగా వారికి మీ ద్వారా అలాగే ఈ జిల్లా ప్రజలకు కూడా విజయనగరం జిల్లాలో ప్రధానంగా వ్యవసాయ ఆధారిత ప్రాంతం, ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతం, ముఖ్యంగా విజయనగరం శ్రీకాకుళం జిల్లాలు ప్రధానమైన వ్యవసాయ ఆధారిత ప్రాంతాలు. ఇందులో ప్రధానమైన పంటలు వరి, మొక్కజొన్న ప్రధానమైన పంటలు. ఇప్పుడు కొంతకాలం చెరుకు కూడా ఉండేది. ఇప్పుడున్న షుగర్ ఫ్యాక్టరీలు మూతపడడం వలన కొంత రైతులు వాటి నుంచి మరల్చి ఎక్కువగా మొక్కజొన్నకి రైతులు మార్చుకోవడం, ఈ రెండు పంటల్ని ప్రధానంగా తీసుకుంటూ ఉంటారు. ఈ ప్రాంతంలో ఎక్కువగా దిగుబడి కూడా వస్తూ ఉంటుంది. నేను అనేక సందర్భాల్లో ఒక 2 నెలల కాలంగా ఖరీఫ్ సీజన్ మొదలైన నుంచి వరి గురించి కానీ, లేదు మొక్కజొన్న పంట దిగుబడి వస్తుంది దగ్గర నుంచి కానీ ఈ ప్రభుత్వాన్ని అనేక సందర్భాల్లో కోరాను. మీ ద్వారా ఈ ప్రభుత్వానికి అనేక సందర్భాల్లో అధికారులకు తెలియజేశాను, ప్రజాప్రతినిధులకు కూడా మీ ద్వారా మీడియా ద్వారా తెలియజేశాను. మొక్కజొన్న పంట రైతుకు గిట్టుబాటు ధర రావడం లేదు. ఎంఎస్పి వచ్చి 2400 రూపాయలు మీరు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నిర్ణయించబడింది. కానీ దళారులు, మధ్యవర్తులు, లేదు ఈ ప్రాంతంలో కొనబడే కంపెనీలు ఏవైతే ఈ ప్రాంతం నుంచి ఎవరైతే ప్రొక్యూర్ చేసుకున్న ప్రైవేట్ కంపెనీస్ ఉన్నాయో కేవలం 1800, 1700, 1900 రూపాయల రేటుతో తీసుకుంటున్నారని నేను అనేక సందర్భాల్లో చెప్పాను. మీరు తక్షణమే కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయించండి అని చెప్తే అధికారులు కానీ వారు కానీ మేము రాశామండి, కానీ ప్రభుత్వం నుంచి స్పందన లేదండి, మరి ఎక్కడా కూడా కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయమని మాకు ఎక్కడ రాలేదండి, మార్కెట్ నుంచి కానీ వ్యవసాయ అధికారులు నాకు అనేక సందర్భాల్లో చెప్పారు. గౌరవ మంత్రి గారు ఈ జిల్లాలో రైతాంగం పడుతున్న అవస్థల గురించి కానీ, రైతాంగం పడుతున్న ఇబ్బందుల గురించి కానీ ప్రభుత్వానికి తెలియజేయాల తప్ప అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా, లేదు మీరు చేయలేని పనిని, లేదు మీ అసమర్థతని మీరు వేరొకరి మీద నెట్టే కార్యక్రమాలు చేయకూడదని వారిని కోరుతా ఉన్నాను. ఈరోజు చూశాను పత్రికలో, ప్రధానంగా ఇవాళ ఈనాడు పేపర్లు వేశారు, గౌరవ ముఖ్యమంత్రి గారు మార్కెట్ ధర కొనండి అని చెప్పి. ఏం చేసుకుంటారు ఇప్పుడు మార్కెట్ ధర కొని? విజయనగరం జిల్లాలో, శ్రీకాకుళం జిల్లాలో మొక్కజొన్న పంట సుమారుగా 2 నెలల కాలంగా దిగుబడి పంట అయిపోయి, ఏదో మనకు సామెత ఉంది, గ్రామాల్లో చేతులు కాలేక ఆకులు పట్టుకుంటారనే సామెతలాగా అందరు రైతులందరూ కూడా నష్టపోయి రైతులందరూ కూడా ఆ పంటని దాచుకోలేక
ఓ పక్క మోందా తుఫాన్తో ఏమైపోతామో అని భయంతో కనీసం వారికి నిలువు నీడలేక ఎంతకు దొరికితే అంత అమ్ముతున్నారని చెప్తే మీరు పెడచెవిని పెట్టి ఇప్పుడు వచ్చి కొనుగోలు కేంద్రాలు పెడతామని ఈరోజు చూడండి వాళ్ళ పత్రికల్లో వచ్చింది. వాళ్ళ గౌరవ మంత్రి గారి దృష్టిలో అది ఉందో కూడా నాకు తెలుసో లేదు తెలియదు. వారు చెప్తున్నారు ఎంఎస్పీ రేటు మేము బ్రహ్మాండంగా ఇస్తున్నామని చెప్పి. మీరు ఒక విషయాన్ని తెలుసుకోవాలా, ఇవాళ పత్రికా ముఖ్యంగానే వారికి తెలియజేస్తా ఉన్నాను. ఈ ప్రాంతంలో హైయెస్ట్ పర్చేజ్ చేసేది ఏవైతే ఫ్యాక్టరీస్ ఉన్నాయో ఇటీవల కాలంగా ఒక లైఫస్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి అన్నవరం వాళ్ళు అత్యధికంగా కొంటున్నారు. వాళ్ళు దేశం మొత్తం మీద మొక్కజొన్న కొంటున్నారు. ఒక స్టార్చ్ ప్లాంట్, పెన్సిల్ ప్లాంట్ పెట్టారు వాళ్ళు అన్నవరంలో. ఆ ప్లాంట్ వచ్చిన తర్వాత మేము అందరం కూడా చాలా సంతోషించాం. అమ్మమ్మ కొనుగోలుదారుడు వచ్చాడు, బాగా రేటు బాగుంటుంది, ఓ పక్క లేదా ప్రభుత్వం ఓ పక్క కంట్రోల్ చేస్తుంది, ప్రభుత్వంతో కొంత కొనుగోలు కేంద్రాలు చేస్తారని చెప్తే ఇవాళ వాళ్ళు ఎంత కొంటున్నారు? నేను 20వ తారీఖు డేట్ ఇది ఆన్ రికార్డ్. వాళ్ళు లక్షల టన్నులు కొంటారు, దేశం మొత్తం మీద ప్రొక్యూర్ చేస్తారు. ఈ ప్లాంట్ అన్నవరంలో ఉంది. వాళ్ళ డేట్ అని చెప్పమంటారా? 20వ తారీఖు. ఇవాళ డేట్ 24, సారీ 23వ తారీఖు. నేను 20వ తారీఖు ఇచ్చాను. వాళ్ళ పర్చేజ్ ఆర్డర్ రేటు 1900 రూపాయలు ప్లాంట్కి చేర. ఒక క్వింటా మొక్కజొన్న. ఇది కావాలంటే ఈ డాక్యుమెంట్ పంపండి, వారికి తెలియజేయండి. ఎంఎస్పీ ఎంత ఉంది? గవర్నమెంట్ ఎంఎస్పీ 2400 రూపాయలు రైతు దగ్గర కొనుగోలు చేయాలా. ఇది ఎంత ఇస్తున్నాడు? 1900 రూపాయలు. ఇది హైయెస్ట్, ఈ ప్రాంతంలో హైయెస్ట్ పర్చేజర్స్ వాళ్ళు. అంటే ప్రభుత్వం నుంచి భయం లేకే కదా. అదే మీరు కొనుగోలు కేంద్రాలు చేస్తుంటే వాళ్ళ రైతుకి ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది? మీరు పెద్ద గొప్పలు చెప్తారే. ఈ ప్రాంతంలో ఉన్నారు కదా మంత్రి గారు, మన ఉత్తరాంధ్ర ప్రాంతవాసి. ప్రైవేట్ అని పదం పెట్టిన తర్వాత నియంత్రణ మీద ఎందుకు ఉంటుంది? ప్రభుత్వ నియంత్రణ ఎందుకు అలా ప్రజలు తప్పుదో పట్టిస్తున్నారు? మీరు ఈజీగా ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెప్పి మీరు మీ ఇచ్చిన పీపీపీ మోడ్లోనే మీరు పిలిచిన దీంట్లోనే ఉంది కదా. ఎక్కడైనా దీని మీద ప్రభుత్వ నియంత్రణ ఉంటుందని ఎలా చెప్పగలుగుతారు మీరు? హౌ ఇట్ ఇస్ పాసిబుల్? ఇప్పుడు కేజీహెచ్కి వెళ్ళాము, జీజీహెచ్ హాస్పిటల్కి వెళ్ళాము, ప్రైవేట్ వాడుతూ ఉంటుంది, ప్రభుత్వం ఉంటుంది నియంత్రణ. సింపుల్. దీని మీద ఎందుకు మేమేం చెప్తున్నాం? ప్రభుత్వమే పూర్తిగా చేయాలని చెప్తున్నాం. ఇక నియంత్రణ ఉంటుంది, ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఏదైనా పర్యవేక్షించవచ్చు. ప్రభుత్వం ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో ఎవరు ఏం చేసినా పర్యవేక్షించవచ్చు. ప్రభుత్వం ఒక ప్రైవేట్ పెట్టినా ప్రభుత్వ నిబంధనల ప్రకారం పెడాలా. నేను చూశాను స్టీల్ ప్లాంట్ గురించి తప్పుదో పట్టిస్తున్నారని అన్నారు. ఎవరు తప్పుదో పట్టించారు? స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకూడదని చెప్పి మేము అసెంబ్లీలో తీర్మానం చేశాం. మీరేం చేశారా? మా జగన్మోహన్ నాయకత్వంలో అసెంబ్లీలో తీర్మానం చేశాము. మీరు వచ్చి చెప్తున్నారు ఏమి 11,000 కోట్ల రూపాయలు గ్రాంట్ నేను ఇచ్చాను. గౌరవ మంత్రి గారు దృష్టి తీసుకొస్తాను. గ్రాంట్ రేట్ కాదు, ఏదైతే దానికి ఉన్న బకాయిలు ఉన్నాయో దాన్ని మెర్జింగ్ చేశారు, ఆ బకాయిలు వై ఆఫ్ చేశారు. ఆ విషయాన్ని గౌరవ మంత్రి గారు మొన్న CA-17 ప్రెస్ మీట్లో చెప్పారు. నేను వచ్చి ల్యాండ్ ట్యాక్స్ వదులుకున్నాం, వాటర్ ట్యాక్స్ వదులుకున్నాం, దానికి వారు కావాలని చెప్పి మైన్స్ అడుగుతున్నారు, క్యాప్టివ్ మైన్స్ ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నారు. ప్రయత్నం చేయండి క్యాప్టివ్ మైన్స్ కోసం. అంతేగాని ఇది స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అయిపోతుంది తప్పు ఎవరు తప్పుతో పడి మీరు చేస్తున్న పనులు బట్టి తప్పుతో పడుతుంది. మీరు 30 డిపార్ట్మెంట్ వచ్చి అవుట్సోర్సింగ్ చేశారు. అందులో ఉన్న 30 డిపార్ట్మెంట్లు అవుట్సోర్సింగ్ చేశారు. 30 డిపార్ట్మెంట్ అవుట్సోర్సింగ్ చేస్తారంటే అర్థం ఏంటి? దాన్ని శైలిలో మెర్చి చేయమని అడుగుతాం. ఇలా రకరకాలు దీన్ని వచ్చి ఎవరో తప్పుదో పడి ఎవరు ఎందుకు తప్పుదో పట్టిస్తారు? పూర్తిగా అది ప్రైవేటీకరణ దిశగా వెళ్తుందని చెప్పి అందరూ కార్మికుడి దగ్గర నుంచి ప్రజల వరకు అందరూ ఒక అభిప్రాయంకి వచ్చారు మీ తాలూకా మాటలతో. కాదని మీరు నిరాకంటగా చెప్పండి, మీరు రెజల్యూషన్ చేయండి, అసెంబ్లీలో రెజల్యూషన్ చేయండి, తీర్మానం చేసి పంపండి. ఈ రాష్ట్ర ప్రజలందరికీ నమ్మకం కలుగుతుంది. కాబట్టి మీరు ఏం చెప్తున్నా మీ ప్రభుత్వ విధానాన్ని చెప్పండి, మాకే అభ్యంతరం కాదు. కానీ ప్రతిపక్ష పార్టీ తప్పుదో పట్టిస్తున్న మాట అవాస్తవాలు. గౌరవ మంత్రి గారు మాట్లాడినవన్నీ అవాస్తవాలు, వాస్తవాలకు సదూరంగా ఉన్నాయి.
కాబట్టి ఇవాళ ఈ రైతాంగాన్ని పూర్తి స్థాయిలో ఆదుకోవడానికే ఇవన్నీ చెప్తున్నాం. రైతులను ఆదుకోండి. ఇప్పటికి కూడా ధాన్యం పూర్తి స్థాయిలో కొనుగోలు చేయండి. అన్ని దగ్గర నుంచి సెంటర్లు ఓపెన్ చేయండి. త్వరితగతిన కనండి. మళ్ళీ తుఫాన్ వచ్చే మార్గం ఉందని చెప్తున్నారు. ఓ పక్క నుంచి మెట్లజీ డిపాలు ఐఎండి వాళ్ళు చెప్తున్నారు. దానికి సంబంధించి రివ్యూ చేయండి. రివ్యూ చేసి ఎక్కడెక్కడైతే పంట కుప్పలు ఉన్నాయో అవన్నీ కూడా త్వరితగతిగా అవన్నీ కూడా పర్చేజ్ చేసే విధంగా రైతులకు ఒక రకమైన ఆందోళన లేకుండా రైతులకి భరోసా కల్పించే విధంగా అటు వ్యవసాయ శాఖ జిల్లా కలెక్టర్ గారు మీ ద్వారా కోరుతా ఉన్నాను. కాబట్టి పూర్తి స్థాయిలో రైతులను ఆదుకోవాలని మరొక్కసారి మీ ద్వారా జిల్లా యంత్రాంగాన్ని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను.